నేడు 6వ రోజు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. బడ్జెట్ పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. అలాగే ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది. నేడు సభలో ప్రభుత్వం కులగణన బిల్లు పెట్టనుంది. ఇవాళ ఉభయ సభల్లో కాగ్ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్టును సర్కార్ సభ ముందుకు తీసుకురానుంది. అలాగే ఇరిగేషన్, రెవెన్యూ, ఫైనాన్స్, పంచాయతీ రాజ్ రిపోర్టులను ప్రవేశపెట్టనున్నారు. అటు అసెంబ్లీలో పలు కీలక ప్రకటనలను ప్రభుత్వం చేయనుంది. రైట్, ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, ఈరోజు ఏదైతే బడ్జెట్ పై చర్చ కావచ్చు, ఇటువైపు కులగణనకు సంబంధించినటువంటి బిల్లు కావచ్చు, తర్వాత శ్వేతపత్రం కూడా నీటికి సంబంధించినటువంటి శ్వేతపత్రం, గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి, ఏదైతే నీటి పారుదల శాఖకు సంబంధించినటువంటి అవినీతి, వీటికి సంబంధించి శ్వేతపత్రం, చాలా అంశాలు అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? థ్యాంక్ యూ పవన్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చాలా హాట్ గా కొనసాగుతున్నాయి. ఈ రోజు 6వ రోజు సమావేశాల్లో భాగంగా బడ్జెట్ పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. దాంతో పాటు ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది. ఈ రోజు సభలో కులగణన కూడా ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. కులగణన చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానంగా ఇచ్చింది. ఒక ఫైనల్ స్టెప్ కాంగ్రెస్ పార్టీ వేస్తుందని చెప్పుకోవచ్చు. ఉభయ సభల్లో కాగ్ నివేదికను కూడా ప్రవేశపెడతారు. దాంతో పాటు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవల విజిలెన్స్ రిపోర్టును ప్రభుత్వం తెప్పించుకుంది. దాన్ని కూడా ఈ రోజు సభలో ప్రవేశపెట్టి దానిపై డిస్కస్ చేస్తారు. దాంతో పాటు ఇటు ఇరిగేషన్, రెవెన్యూ, ఫినాన్స్, పంచాయతీ రాజ్ రిపోర్టులను కూడా ఈ రోజు సర్కార్ దీన్ని టేబుల్ అంశాలుగా పరిగణిస్తా ఉంది. దాంతో పాటు అసెంబ్లీలో పలు కీలకమైన ప్రకటనలు చేయనుంది. ఇటీవల ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విషయాలు, గత ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు అసెంబ్లీ వేదికగా ఎండగడతా ఉంది. ఇక నిన్న సభ నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. దాంతో పాటుగా సభ జరిగేటప్పుడు మీడియా పాయింట్ లో మాట్లాడడానికి వచ్చి వాళ్ళకి అలౌ చేయకపోతే మాస్టర్స్ అక్కడనే కూర్చొని నిరసన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో ఈ రోజు సభ హాట్ గా కొనసాగే అవకాశం ఉంది. ఇటు బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ రెండు ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని ప్రయత్నిస్తున్నారు. దాంతో పాటు ఇటు ఫినాన్స్ మినిస్టర్ నిన్న సభలో లేకుండా ఈ రోజు ఆయన సభకు వస్తారు. బడ్జెట్ కి సంబంధించినటువంటి ప్రశ్నలపై ఆయన సమాధానం ఇస్తారు. దాంతో పాటు పలు కీలకమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇరిగేషన్ పై ఈ రోజు సాయంత్రం గానీ లేదంటే రేపు ఉదయం గానీ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.